నాకు ఇప్పుడే వచ్చిందండి లింక్ చూశాను. ఇప్పుడు అది అతని ఫోన్ డేటా లేదండి. క్లియర్ కదా, దీని గురించేనా మీరు అడిగేది? చాలా సందర్భాల్లో యోగేశ్వరరావు ఇప్పుడు అసలు ఆ విషయం గురించి మాట్లాడొద్దని కొంతమంది పెద్దవాళ్ళు నాకు చెప్పారు. నేను ఇక ఆ విషయం గురించి ఎక్కడా కూడా మాట్లాడట్లేదు. మళ్ళీ ఈరోజు నిన్న అప్లోడ్ చేసినట్టున్నారు, నేను ఇప్పుడే చూశాను. ఇప్పుడు ఆ విషయం గురించి గోల్డ్ విషయంగా నేను కంప్లైంట్ ఇచ్చా పెనంలూరు పిఎస్లో. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. బ్యాంక్ ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ కేసు ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో ఆ గోల్డ్ ఎలా తీశారు, ఎలా పట్టుకెళ్ళారు, ఎలా నా గోల్డ్ బయటికి ఎలా వెళ్ళింది అనేది రిపోర్టు కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నా గోల్డ్ నాకు రికవరీ ఇప్పించమని అడిగాను. దాంట్లో జరిగిన కొన్ని ఇంటర్నల్ విషయాలు, అంటే ఇక్కడ పార్టీ కానీ వైసీపీగా ఇంకొకట అనేది కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయం ఇది. ఇది పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను చాలా మాటలు చెప్పాను. చెప్పిన సందర్భం ఏంటి, నేను చాలా కంటెంట్స్ ఈ రకంగా అని ఫస్ట్లో కూడా నన్ను మహా న్యూస్లోకి పిలిపించింది వాళ్ళు. పిలిపించి మీ వర్షన్ ఏదైనా ఉంటే చెప్పమంటే కూడా నేను అదే నా వర్షన్ ఏదో నేను చెప్పొచ్చాను. ఆ చెప్పిన దాని మీద కూడా మళ్ళీ నా మీద కేసు. అంటే ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది కొంచెం ఆలోచన ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది. మళ్ళీ నన్ను రెచ్చగొట్టే విధంగా ఇది ఒక 2 లెటర్ల ఈ విషయాన్ని మళ్ళీ ఆవిడ ఒక 2 లెటర్లు పట్టుకుని ఈ లెటర్లు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలి అది ఇది అని చెప్పి ఏదేదో మాట. నాకు పిల్లంట, ఈవిడ ఒక ఎంప్లాయీ కదా, నేను ఫ్లైట్ టికెట్ పెడితే వెళ్ళటం ఏంటి, నా పిల్లని తీసుకురమ్మంటే అసలు లేని పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరి పిల్లల్ని తీసుకొస్తారు, మళ్ళీ ఇది ఒక ఇదిలాగా ఏదో పిల్ల అంటది, ఏదో 60 లక్షల డబ్బులు అంటది, ఏంటేంటో గోవా వెళ్ళిన బిల్స్ చూపించాను, హోటల్లో ఉన్నాము, నేను ఒక ఎంప్లాయీని, నేను ఒక బ్రాంచ్ మేనేజర్ అయ్యి అప్పుడు 6 నెలలు ఆవిడ, అప్పటి వరకు అసిస్టెంట్ మేనేజర్ క్లర్క్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇవన్నీ నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం ఆ రోజు మహాన్యూస్ డిబేట్లో కూడా చేశాను. కొంత టైము అక్కడ ఉన్న దీంట్లో నా వాయిస్ కొంత గ్యాప్ రావటం ఇవన్నీ కొంచెం పబ్లిక్ అర్థం అవ్వలేదు. అంటే ఇప్పుడు కూడా నేను ఇది ఎందుకు ఇస్తున్నానంటే, ఆవిడ నిన్న కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కూర్చుని, మీకు తెలిసి మీరు వచ్చారు, ఆ లింక్ నాకు వచ్చింది, మీరు వచ్చే ముందే నేను చూశాను. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే 21 ఆ డేట్ ఏదైతే ఉందో గోల్డ్ రిలీజ్ డేటు, ఆ డేట్ రోజున నేను హైదరాబాద్లోనే ఉన్నా, అది చాలా క్లియర్గా చెప్పాను. ఆ రోజునే కెమెరా పనిచేయలేదు అని ఆవిడ మళ్ళీ ఒక సంస్థలో పనిచేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ రోజున ఎవరెవరు ఆ బ్రాంచ్లోకి విజిట్ చేశారు ఏంటి అంతా ఉంది. ఇంకా ఈ అబద్ధాలు ఏదన్నా కూర్చుని ఎలరెందుకు, మీ బంగారం మీకు అప్పచెప్తాను అనే విధానంలో ఏదైనా మాట్లాడుకుని రప్చర్ చేయకోకుండా ఇచ్చేయాలి, నన్ను వైసీపీ అని ముద్రేసి ఇక్కడ ఏదో ఫోకస్ చేసి, నిన్నటిదాకా నువ్వు అదే పార్టీ వాళ్ళతో కదా తిరిగిందని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు దీనికి పార్టీలకి ఈ విషయానికి, అంటే దీనికంటే ఆవిడ కాదు నేను అనేది, ఈ విషయానికి పార్టీలకి ఏదో బూసి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. ఆ రోజున మా ఇద్దరికి నచ్చింది, మేము ఇల్లు పెట్టాం, ఇంట్లో ఉన్నాం, అన్నీ క్లియర్గా చెప్పాను నేను. అది మా ఇద్దరికి ఆ రోజు నచ్చిన విషయం. అది ఇప్పుడు నచ్చలేదు, గోల్డ్ తీసుకెళ్ళిపోయింది అనేది నేను కంప్లైంట్ ఇచ్చాను. అది ఆల్రెడీ కోర్టులో ఉంది. ఆ కోర్టులో ఉన్న విషయాన్ని పదే రోజుకు ఒక యూట్యూబ్ ఛానల్, రోజుకు ఇంకోటి, కోర్టులో తేలద్దు కదా, దొంగ ఎవరో దొర ఎవరో తేలిపోద్ది కదా, ఇంకా దీని గురించి ఇంకా ఆర్గ్యూ ఎందుకు ప్రతిరోజు. ఇప్పుడు ఆ ప్రభావతి అనే వ్యక్తి వల్ల నా ఫ్యామిలీ దూరం అయింది. నా ఫాదరు మదరు అందరూ, ఫాదర్తో అంటే ఆయన విధానాలు కొన్ని నచ్చక నేను ఎప్పుడూ అవాయిడ్ చేస్తాను, అది వేరు. కానీ నా మదర్ని చూసి కూడా నేను 8 నెలలు 9 నెలలు అయింది. ఇంతమంది ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి ఎవరెవరో క్యారెక్టర్లు అంటది, ఏదేదో మాట్లాడతాం, ఇవన్నీ కరెక్ట్ కాదు. నేననేది ఏంటంటే, ఇప్పుడు అసలు ఆ గోల్డ్ ఎవరు తీశారు, ఎలా తీశారు, బ్యాంక్ దగ్గర అంతా రిపోర్ట్ ఉంది. 386 గ్రాములు నేను గోల్డ్ అప్పు చెప్పినప్పుడు లోన్ తీసుకుంది 10,000. లాకర్ ఫెసిలిటీ లేదు ఉందని ఫస్ట్ రోజున, లేదని రెండో రోజున చెప్పడం వల్ల అది తీసుకుని 10,000. ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర క్లియర్గా ఉంది కదా. నేనేమంటున్నాను, ఒక ఉంగరం అగ్రిమెంటు, అసలు ఆ అగ్రిమెంట్ ఎలా పుట్టిందో, ఒకవేళ అగ్రిమెంట్ రాయించుకునే వాళ్ళు, ఇప్పుడు నేను ఆవిడికి డబ్బులు కట్టి 4 గ్రాముల ఉంగరానికి 75,000 బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఆ ఉంగరాన్ని ఏదో నా వెనకాల ఉన్నోళ్ళు వీడియోలు పెట్టారు. ఆ ఉంగరం సారాంశం ఏంటి,
రూపాయల స్టాంప్ మీద ఉంగరం ఒక 75,000 డబ్బులకి ఉంగరం తీసుకున్నప్పుడు దాంట్లో 388 గ్రాములు ఎందుకు, 86 గ్రాములు ఎందుకు లేదు? ఎన్ని అబద్ధాలు. కోర్టులో మేము న్యాయ పోరాటం చేస్తున్నాం, కోర్టులో వేసాం. ఈ బంగారం పోగొట్టుకుని నన్ను నమ్మించి నా డబ్బులు తినేసి సామాన్ల గురించి చెప్పా, దాని గురించి కామెంట్ మరి ఈ డిబేట్లో రాలా. సామాన్ల గురించి చెప్పా, సామాన్ బిల్లుల గురించి చెప్పా, ముక్కు పుడక గురించి చెప్పా, ముక్కు పుడక బిల్లు గురించి చెప్పాను, బెడ్షీట్లు, సోఫాలు అన్నిటి గురించి చెప్పా. వీటన్నిటి గురించి ఆవిడ మాట్లాడదు. ఎందుకనంటే ఏదేదేదేదో సంబంధం లేని ఆల్ అవుట్ తాగిచ్చేసారని న్యూస్ పేపర్ కట్టింగులు చాలా ఉన్నాయి నా దగ్గర. అవి చూపించాలంటే ఈ ఒక్క నిమిషం. ఈ న్యూస్ పేపర్లో గంగూరి యూనియన్ బ్యాంక్ మేనేజర్ అరెస్టు. ఇది పేపర్ కటింగ్ పేపర్లో వచ్చింది అఫీషియల్గానే. ఇవన్నీ ఇంకా యూనియన్ బ్యాంకు ఆ రోజున కాంపన్సేషను ఆ అమ్మాయి దొంగతనం చేసింది, ఆ అమ్మాయి తప్పు చేసిందని చెప్పి నాకు 2,92,000. ఆ గోల్డ్ గురించి ఒక విషయం చెప్తాను. 386 గ్రాములు పెట్టినప్పుడు అక్కడ ప్లజ్ చేసింది 86 గ్రాములు తీసేసి 300 గ్రాములు ప్లజ్ చేసింది 10,000కి. ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత డేట్ అయి కరెక్ట్గా నాకు టైం ఉంటే నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, నేను మామూలుగా చెప్తున్నాను మీకు. ఆ గోల్డ్ 15 రోజుల తర్వాత నాకు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని మళ్ళీ 1,90,000 యాడ్ చేసి 2 లక్షల లోను. ఆ చేసినప్పుడు 300 గ్రాములని 250 గ్రాములు మార్చారు. మళ్ళీ నా సంతకాలు ఉన్నాయి, గోల్డ్ లాగిండేలు ఉన్నాయి, ఇంకోటి అని చెప్పి మళ్ళీ అదే లోన్ని 51 గ్రాముల నుంచి గోల్డ్ అంతా తీసేశారు. ఇక్కడ డెలివరీ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తారు. నేను మేనేజర్ అయ్యి 6 నెలలు అయింది. అప్పటికి నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. హైకోర్టులో వేసినప్పుడేమో బంగారం కస్టమర్కి అప్పచెప్పేశాను, అతను డెలివరీ తీసుకున్నాడని ఏదేదో లెటర్లు. ఆ లెటర్కి ఏమో ఉంగరానికి, ఆ ఉంగరం గురించి ఆ లెటర్ ఎవరు రాశారు, ఎవరు సంతకాలు పెట్టారో ఆ పెట్టినోళ్ళు ఉన్నారు, అందరూ వస్తారు, దానికి ఇబ్బంది ఏమి లేదు ఆ విషయానికి. సరే, ఇంకొకటి ఏంటంటే ఒక వీడియో చూపిస్తుంది ఆవిడ. ఆ వీడియో ఫుల్ వీడియో చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది. నేను ఆ ఫుల్ వీడియో ఉంది అంటే ఆవిడకి పనికొచ్చే విధంగా చూపించింది కాబట్టి నేను ఆ వీడియో మీకు చూపిస్తాను. ఆ ఫుల్ వీడియో తీయించిందే నేను. మరి అది ఎవరి ద్వారా బయటికి వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో అది వస్తుంది. ఆ విషయం కూడా క్లారిటీగా వస్తుంది. ఫుల్ వీడియో చూడాలి ఒకసారి. అంటలతో ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసి చూడండి. ఎంటీ పేపర్ల మీద సంతకం పెట్టించుకుంది. డేట్ వేస్తానంటే కూడా వద్దని అంటుంది. నేను అక్కడ క్లియర్గా అడిగాను, యాక్సిస్ బ్యాంక్లో ఒక రకంగా ఉంటుంది, మీ బ్యాంక్లో ఎలా ఉందో చూపించమని. ఆవిడ బ్రాంచ్లో జరిగిన విషయమే కదా ఇది. ఈ లెటర్కి ఆ బంగారానికి ఎటువంటి సంబంధం లేదు. ఒక లోన్ ఇప్పిస్తానని చెప్పి సాక్షులుగా 4గురితో సంతకాలు పెట్టించింది. 2 లక్షలు డబ్బులు తీసుకుంది లోన్ ఇప్పిస్తానని ఒక వ్యక్తి దగ్గర. అతను కూడా ఆల్రెడీ కేసు పెట్టాడు. ఈ పేపర్ మీద వచ్చింది కదా. అది వైట్ పేపర్ మీద పెట్టిన సిగ్నేచర్. ఒక లోన్ కోసం సాక్షులుగా నేను టైప్ చేస్తానని ఆ లోను బ్యాంక్ పెట్టించుకున్న సంతకం. ఈ గోల్డ్ గురించి అయితే అసలు డెలివరీ రిజిస్టర్లోనే పెట్టించుకోవచ్చు కదా. ఇంకా ఏదేదో మాట్లాడటం. ఇప్పుడు ఇవన్నీ కోర్టులో ఉన్న విషయాలు. కోర్టులో ఈ సంతకాలు ఎవరు ఎలా ఫోర్జరీ చేశారు, బ్యాంక్ రికార్డు కూడా వస్తుంది. ఆ సంతకాలు ఈ సంతకాలు అన్నీ చూస్తారు. అసలు ఆ లేని భార్య ఇప్పటికే
ఈ లేనిపోయిన మాటలన్నీ మా న్యూస్లోనేమో యాడ్ అవటం, పెద్ద పెద్దగా నమ్మించే ప్రయత్నం చేయటం. నేను వెళ్ళి నాకు జరిగిన విషయాన్ని అంతా చెప్పాను. నేనేమంటున్నానంటే నాలాగా ఇంకొకళ్ళు మోసపోకూడదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ బంగారం ఇలా మార్చడానికి రీజన్ ఏమి చెప్పదు. ఇదిగో సంతకాలు పెట్టారు, ఇదిగో సంతకాలు. వాళ్ళ ఫాదర్ కూడా నాతో అప్పిప్పించింది. ఎందుకంటే నేను విజ్ఞత ఉంది కాబట్టి ఇంకా అతని గురించి నేను మాట్లాడలేదు. అతనంతటికి అతను నా దగ్గరికి వచ్చి డబ్బులు అడిగి తీసుకెళ్ళిన ఆడియో, మీరేమన్నా నోట్లు చెక్కులు ఇచ్చారా, డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే వచ్చే నెలలో ఇస్తామమ్మా అని అన్న ఆడియో కూడా ఉంది. ఈ ఆడియోలు ఇంటా ఉంటే చాలా ఉన్నాయి, రకరకాల ఆడియోలు, మేమిద్దరం చేసుకున్న చాటింగ్లు కూడా ఉన్నాయి. మా ఫోన్ ఉంటుంది కూడా ఉందని. హైదరాబాద్ టికెట్టు ఇవన్నీ అసలు ఒక ఎంప్లాయీ ఉండి దుబాయ్ వెళ్ళాలంటే పర్మిషన్ లేకోకుండా కుదరదు కదా. ఆ రోజు నేను టికెట్ పెట్టేస్తే ఒకవేళ ఆవిడ చెప్పిన అబద్ధాలు నిజమని మీరు ఎవరన్నా నమ్మితే దుబాయ్ వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలి. ఒక ఎంప్లాయీగా ఉంది ఆవిడ అక్కడ. ఆవిడ పలానా రోజున వెళ్తున్నాను, పలానా రోజున వస్తానని చెప్పి పెట్టుకోవాలి. అంటే ఇంకా నమ్మించి అబద్ధాలు ఆడి ఇంకా 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 ఈ ప్రళయం చేస్తూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అబద్ధం. ఎందుకు ఇవన్నీ? ఇంకా ఇప్పుడు నా క్రెడిట్ కార్డు నీ అకౌంట్లోంచి ఏమేమి వాడావో, నా యూనియన్ బ్యాంక్ డెబిట్ కార్డు నా పర్మిషన్ లేకుండా నా సంతకం ఫోర్జరీ చేసి నువ్వు ఎలా తీసుకున్నావు అన్నీ తెలుసు అంటున్నా. ఇంకా ఇన్ని తెలిసి బ్యాంక్లో అన్ని ఎవిడెన్స్లు దొరికిపోయి నాకు బ్యాంక్ కాంపన్సేషన్ పే చేసి ఏయో బిల్లులు తీసుకురావటం, మళ్ళీ ఇది నాదని కొందరి దగ్గర చెప్పటం, కొందరితోనేమో నేను ఇచ్చేసానని చెప్పటం. అంటే ఏమి ఇంకా అబద్ధాలు, నేను ఏం చెప్పినా నమ్ముతున్నారు, నేను ఆడపిల్లని, నేను ఏం చెప్పినా నమ్ముతున్నారు అని చేస్తే నాకు 38 సంవత్సరాలు, 2 పిల్లలు ఉన్నారు, ఆవిడకి 38 సంవత్సరాలు. ఏ పాపం చేస్తే మన పరిస్థితి ఎలా ఉందనేది ఆలోచించుకోవాలంటే ఎవరిని కించపరచడం కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం కాదు. నాకు జరిగిన ఇబ్బంది నేను మీకు చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఇవన్నీ కోర్టులో ఉన్న విషయాల్ని ఇలా రోజు పబ్లిక్లో తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వైసీపీ కాదని నేనేం చెప్పలేదు ఎవరికి. వైసీపీ పార్టీలో ఉన్నాను, యాక్టివ్గానే ఉంటాం, తిరుగుతాం. అదే వైసీపీ పార్టీ వాళ్ళతో కదా ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ గురించి వచ్చింది, 5 కోట్లు ఇప్పించమని అంది. నేను ఇప్పించలేనమ్మా, ఇట్లాంటివి నేను చేయలేను అన్న. అసలు వాళ్ళ హస్బెండ్ మీద టైప్ చేయించిన దానికి డబ్బులు కూడా నా దగ్గర తీసుకుంది. నీ ఆర్థిక పరిస్థితి. నేనేమంటున్నాను, ఇక్కడ నేను యోగేశ్వరరావు మీద ఏ ఎంక్వైరీ ఏదైనా వేసుకోమని చెప్పాను. నా గెస్ట్ హౌస్ అంటే ఒక దేవాలయం, ఊరు బయట ఉంటుంది కాబట్టి దీన్ని గెస్ట్ హౌస్ అని అంటారు. ఈ కెమెరాలు ఎవరికి కావాలన్నా, ఇక్కడ ఏమి తప్పు జరిగినా ఆల్వేస్ వెల్కమ్, చెక్ చేసుకోండి వచ్చి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నా వ్యాపారాలు నాకున్నాయి. నేను ఎవరినో నా ఫ్రెండ్స్ని భయపెట్టేస్తాను. నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. నా ఫ్రెండ్స్ 4 ఉన్నారు, 4నే పిలిపిస్తాను. నేనేం భయపెట్టాను, జరిగిన వాస్తవం చెప్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. నా వెనకాల ఉన్నోళ్ళతో నీ కాంటాక్ట్ ఎందుకమ్మా? మరి ఇవన్నీ ఒకవేళ నిజంగా మేము తప్పు చేసామన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్సే పంపించారు ఈ వీడియో ఎలా తీసుకున్నావో నాకు తెలుసు. ఇవన్నీ అనవసరం. నాకు కోర్టులో ఉంది, నా గోల్డ్ డబ్బులు నాకు కొంత వచ్చింది, ఇంకా కొంత రావాల్సి ఉంది. నేను చూసుకుంటా, కోర్టులో ఫైట్ చేస్తాను, లీగల్గానే వెళ్తాను. దీనికి ఇంక ఇబ్బంది ఏముంది? రోజు యోగేశ్వరరావు 2 పెళ్ళిళ్ళని ఏదో ఫోటో చూపించమ్మా, లేదంటే ఇంకోటి ఏదైనా ఉంటే నీ దగ్గర ప్రూఫ్ చూపించు. లేనిపోయిన అసత్య ఆరోపణలు ఎందుకు? నేను చాలా ఫోటోలు ఉన్నాయి, చాలా వాట్సాప్ చాటింగ్లు ఉన్నాయి, ఎవరెవరితో ఏ రకంగా చాటింగ్ చేసింది నాకు ఉంది. 2929 నెంబరు, ఇంకోటి 6666 నెంబరు. నాకేం 6 నెంబర్ లేవు. ఒకళ్ళతో కాంటాక్ట్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క నెంబర్ మెయింటైన్ చేసే ఇది నాకు లేదు, అంత అవసరం కూడా లేదు. నేను చాలా చెప్పే నిజాలు, అటన్నిటి గురించి మాట్లాడకుండా 2 లెటర్లు తీసుకొచ్చి ఫారెన్సిక్ ఎక్కడ కావాలంటే అక్కడికి పంపించుకో. ఆ లెటర్ సారాంశం ఉంది, ఆ లెటర్ ఎందుకు పెట్టించావో ఉంది, ఆ అగ్రిమెంట్ ఏంటో, ఆ రోజున నువ్వు ఏ అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టించావో అన్నీ ఉన్నాయి వివరాలు. నేను ఈ కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇది కోర్టులో ఉన్న విషయం. నేనేం చెప్తున్నానంటే పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. 2 వ్యక్తుల మధ్య జరిగిన విషయాన్ని పార్టీలకు పోయొద్దు. వైసీపీ గవర్నమెంట్లో నా మీద అక్రమ కేసు పెట్టించింది ఆవిడ. ఒక వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. ఈ వీడియోలో ఆ అమ్మాయికి నాకు ఉన్న సంబంధం ఏంటో మీరు చెప్పండి.
కొడుతున్నాడు రోజు ఇంతే. రోజు ఇలాగే కొడతాడు. ఎప్పుడో ఒక రోజు చంపేస్తాడు నన్ను. అదిగో ఇలా నటించి ప్రేమ నటించి చంపేస్తున్నాడు. నన్ను ట్రాప్ చేసి తీసుకొచ్చాడు ఇక్కడికి. మోసం చేశాడు నన్ను. అసలు వదిలించలేదు కదా. ఎవరికి చెప్పాను? ఇలాగే నటిస్తున్నాడు. సరే, ఆ లెటర్ గురించి ఈ వీడియో, ఆ లెటర్ ఎందుకు, ఆ లెటర్ మీద సంతకం ఎందుకు పెట్టావు అనేది ఈ వీడియో ఇప్పుడు వరకు ఇది నా పర్సనల్ ఫోన్లో ఉంది. ఇది ఎవరికి డిస్ప్లే అవ్వలేదు. ఇదిగోండి, ఈ లెటర్ ఎందుకు పెట్టావు అనేది క్లియర్గా అమ్మాయి నోట్తో అమ్మాయి చెప్తుంది. నేనేమో నా తరపున వెళ్ళినట్టు ఏం మాట్లాడాల. ఇవన్నీ కోర్టులో ఎవిడెన్స్ లాగానే ఉన్నాయమ్మా. ఇవన్నీ చాలా వీడియోలు ఉన్నాయి. అండ్ నా సేఫ్ సైడు నాకుంది. నన్ను ఈ రకంగా మోసం చేసి నా డబ్బులు లాగేసి నా సామాన్లు లాగేసి కుక్కర్ల షాప్ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి కుక్కర్లు తెచ్చేసి ఇక్కడ మారుతి ఎలక్ట్రానిక్స్లో ఫ్రాన్స్కి డబ్బులు కొట్టు, ఏ డేట్ను చాటింగ్ చేసావో, ఏ డేట్ను నా ఉంగరాలు నీతో ఉంగరం తొడిగించుకోవాలి నువ్వు నాకు పెట్టావో, ముక్కు పొడక ఎక్కడ కొన్నావు అన్ని బిల్లులు, ముక్కు పొడక కొన్న రోజున కార్డు స్వైప్ చేసిన బిల్లు కూడా ఉంది. దాంట్లో తన నెంబర్ ఉంది. ఆ రోజున అక్కడ దిగిన ఫోటోలు ఉన్నాయి. ఇంకా ఇన్ని ఉంటే ఇంకా ఆరోపణలే. ఏదేదో రోజుకొకళ్ళని తెర మీద తీసుకురావటం. అందరూ రాజకీయాల్లో ఉన్నాం, నిజం తెలుసుకోకుండా ఒక పక్కన మాట్లాడి రాజకీయ జీవితాలను పాడు చేసుకోకూడదు మనం. నేనేమంటున్నానంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. ఏం జరిగింది ఏంటి అనేది వాట్ ఈజ్ వాట్ కనుక్కుని మాట్లాడచ్చు. ఏమీ లేకోకుండా ఎవరెవరినో దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం. ఆ అమ్మాయి అమ్మట ఎవరు ప్రయాణం చేసినా ఈ అమ్మాయి చెప్పే అబద్ధాలు, ఆ ఏడుపు నటించేసి ఇవన్నీ ఒక ఇదిలాగా తీసుకొచ్చి చేస్తే ఎవరు నమ్మొద్దు. ఏం కావాలన్నా నా దగ్గర రుజువులు ఉన్నాయి. మీకు ఎంటైర్ ఈ స్టోరీలో జరిగిన హైకోర్టులో తను బెయిల్ పిటిషనప్పుడు ఏమేసింది, బ్యాంక్ ఎంక్వైరీ రిపోర్ట్ నాకు ఏమిచ్చారు, బ్యాంక్ వాళ్ళు నాకు డబ్బులు ఎలా వేశారు, ఒక సంస్థలో ఒక ఎంప్లాయీని ఈ అమ్మాయి తప్పు చేసింది కాబట్టే డబ్బులు ఇస్తున్నామనే కదా ఇచ్చేది. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి నేనేమి కామెంట్ చేయట్లేదు. మళ్ళీ ఆవిడ ఒక డిబేట్లో, అదే ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని చెప్పింది కాబట్టి నేను మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరిచో నేను మాట్లాడే విషయాలు కాదు. ఆ అమ్మాయి గురించే నేను మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి చేతిలో పూర్తిగా మోసపోయాను. అది న్యాయ పోరాటం చేస్తున్నాను. కోర్టులో ఏం జరిగితే అది నాకు న్యాయం జరుగుద్దని నేను ఆశిస్తున్నాను. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, ప్రాపర్గా అన్నీ ఉన్నాయి. ఆ లెటర్లు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తాయో, ఆ లెటర్ల సారాంశం ఏంటో అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి. నా బంగారం ఎలా రికవరీ రాదో నేను చూసుకుంటాను, కోర్టు ద్వారానే వస్తాయి. నా డబ్బులు రావు, నేను వదిలేసుకున్నా. నేను ఎక్కడా కూడా నేను ఖర్చు పెట్టిన డబ్బులు కానీ, నా దగ్గర ఆవిడ వాడిన డబ్బులు కానీ నేను చెప్పట్లేదు. ఎందుకంటే నా ఐటీ రిటర్న్స్ నేను క్రెడిట్ కార్డుకి ఇచ్చి బ్యాంకులో దొంగిలించి తీసుకొచ్చి బయటికి తేవటం కూడా ఒక నేరమే. నేను ఆ రోజున బ్యాంకులో ఏం అడుగుతున్నాను, ఈ బ్యాంకులో ఎలా ఉందో సంతకం చూపించాను అంటున్నా. అవసరం లేదు, ఎలా ఉంటే అలా పెట్టమంది. ఒకవేళ ఈ గోల్డ్ లోన్ గురించే ఈ సంతకం నేను పెడితే ఇదిగో మా బ్యాంకులో ఎలా ఉందని చూపించవచ్చు కదా. బ్యాంక్ క్యాబిన్లో జరిగిందే కదా పైపెచ్చు. మళ్ళీ 21వ తారీఖున ఆ లెటర్ పుట్టించింది. ఆ లెటర్లో ఏముంది, 21వ తారీఖున ఉంది. అంటే ఆ లెటర్ పెట్టింది 21, ఆ సంతకాలు పెట్టింది 21 అయితే బ్యాంకులో ఎందుకు రికార్డ్ అవ్వలేదు? ఇవన్నీ ఏంటంటే ప్రతిదానికి ఆవిడే దొరికేస్తుంది. నేను పట్టుకుంటాం కాదు, ఆవిడ దొరుకుతుంది. ఈ అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర క్లియర్గా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు కొన్ని గుళ్ళల్లో నిన్న రీసెంట్గా మోపిదేవి గుడి దగ్గర నుంచి ఒక వీడియో తెప్పించాను. కొంచెం నాకున్న సోర్స్లో ట్రై చేసి ఒక వీడియో తెప్పించాను. మా ఊళ్ళమ్మ గుడి దగ్గర తెప్పించా, గుడి లోపలది. నాకు కొంచెం ఇలా అవసరమైంది, కొంచెం ఈ పని ఉందని చెప్పి అఫీషియల్గానే తెప్పించాను, అన్అఫీషియల్గా కాదు. ఇవన్నీ ఏంటంటే 21వ తారీఖు నేను గోవాలో, అదే హైదరాబాద్లో ఉన్నమాట వాస్తవం. అసలు ఈ బంగారం ఎలా రిలీజ్ అయింది, ప్రతిరోజు ఎంటైర్ ఆ స్టోరీలో ఆవిడ బ్యాంకులో ఎన్ని గంటలు ఉండేదో కూడా రికార్డులో ఉంది. అక్కడ ఏ కారులో ఎక్కేది కూడా రికార్డులో ఉంది. అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఒక రోజునేమో ఎవరికో కిడ్నీ ఆపరేషను, వాళ్ళకి డబ్బులు ఇచ్చేది. అసలు ఏం కిడ్నీ ఆపరేషను, ఎవరికి డబ్బులు ఇచ్చాము, అసలు ఆ గోల్డ్ డేట్లు ఏంటి, 10,000కి లోన్ తీసుకుంటాం ఏంటి, ఇవన్నీ ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది. అబద్ధం ఆడుతుంది. 10,000 లోన్ సంగతి ఎక్కడ మాట్లాడదు. అంటే నేనేమంటున్నానంటే మీరైనా సరే ఎవిడెన్స్లు ఇవన్నీ కోర్టులో ఉన్నాయి. మీరు కూడా
ఏదైనా మాట్లాడేటప్పుడు కోర్టులో ఉన్న విషయం గురించి మీరు మాట్లాడొద్దని నేను మీ అందరికీ మీడియా వారికి చెప్తున్నాను.